రాజకీయ పాలనా వ్యవహారాలు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఎంత కీలకమో అలాగే అధికారుల పాత్ర కూడా అంత కీలకం. కాకపోతే తెర మీద రాజకీయ నాయకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వెనక మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల మీద తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడడం లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విషయంలో మాత్రం ఆయన ఓపెన్ గా మాట్లాడడం, ఒక వీడియోను రిలీజ్ చేయడం ఏబి వెంకటేశ్వరరావు అలాగే కృష్ణ కిషోర్ వాళ్ళిద్దరి విషయంలో. ఎందుకంటే ఇప్పటి వరకు ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి అందరికీ తెలిసిన విషయం ఏం జరిగింది, ఆయన మీద వేటు, తర్వాత ఆయన సఫర్ అవడం, మళ్ళీ ఆయన పోస్ట్ లోకి వచ్చి మళ్ళీ రిటైర్ అవ్వడం ఇదంతా. కానీ ఇప్పుడు ఈయన దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆయన ఒక రకంగా సారీ చెప్పడం, లేదంటే ఆ రియలైజేషన్ వెనక కారణం ఏంటి, ఒక ఐఏఎస్ అధికారి ఏ ప్రభుత్వంలోనైనా ఏ పాలకుడి దగ్గరైనా పనిచేసినప్పుడు, ఏ ప్రభుత్వ హయాంలో పనిచేసినప్పుడు అంత సఫర్ అవుతారా, అంత ఇబ్బందులు పడుతూ పనిచేసి తర్వాత రియలైజ్ అవుతారా? అంటే అందరూ ఇలా ఉండరు. ప్రవీణ్ ప్రకాష్ గారిని చూసినప్పుడు ఒక్కసారి ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వాల గురించి, వాళ్ళు పడే కష్టం గురించి కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అనేది. ఇప్పుడు అసలు ఈ అంశం వెనక ఏంటి, ఏం జరిగి ఉంటది, ఇప్పుడు ఈయన రియలైజ్ అయ్యారా, లేదంటే నిజంగా ప్రతి ఐఏఎస్ అధికారి ఒత్తిడికి ఇలా గురవుతూ ఉంటారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఒక మంచి అధికారులు ఎవరు ఐఏఎస్లు అంటే ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు అయితే చెప్తా ఉంటారు. ఇంతకుముందు ఆయన విద్యాశాఖకు సంబంధించి చేసినప్పుడు కానీ ఇలా కొన్ని డైరెక్ట్ గా వెళ్ళడం ఇలాగ. ఇప్పుడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు విషయంలో కానీ, ఈ జాస్తి కృష్ణ కిషోర్ విషయంలో కానీ ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడం ఏంటంటే ఆయన నిజంగా రియలైజ్ అవుతున్నారా, అప్పుడు అంత ఒత్తిడికి గురయ్యారా, అసలు ఏం జరిగి ఉంటుంది? వాస్తవంగా ఆయన వీడియో అంతా వింటే మనం ఎంత వెర్రివేదవల్లాగా ఉన్నదా మన మీడియా, మనం అందరం ఇంత సన్నాసులు అనిపించింది నాకు. ఎందుకు? ఆయన క్షమాపణ చెప్పాము అన్నటువంటి బోర్డు మాత్రమే మాట్లాడుకుంటున్నాడు ఎవరికాడు. అంతే, అదే చదువుకుంటున్నారు, అదే వింటున్నారు. అబ్బా అసలు అప్పుడు దుర్మార్గం చేశాను ఒప్పుకున్నాడు రా అంటున్నారు. అతను మొత్తం వీడియో వింటే అతని మీద మనం ఎంత విషయం చిమ్మామో అర్థమవుతుంది, అతను ఎంత జెన్యూనో అర్థమవుతుంది. అతను చెప్పింది సరిగ్గా ఓ రకంగా సెటైర్ వెయ్యలేక, తనలోని హానెస్టీని చంపుకోలేక అతను వాడిన పదం ఏంటి, అతను చెప్పిన పదం ఏంటి, ఎంత చక్కగా సిన్సియర్గా చెప్పాడంటే యాజ్ ఫర్ నామ్స్ పనిచేయాలా, లేకపోతే గనక రాజకీయ ప్రయోజన అవసరం లేదా వ్యక్తిని చూసి పనిచేయాలి. ఇదివరకు మనం ఎవరిని గుర్తించేవాళ్ళం, రాజ్యాంగబద్ధంగా చేశారు, చట్టబద్ధంగా చేశారు. ఇప్పటికి కూడా మొన్న చీఫ్ సెక్రటరీల విషయంలో వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఎన్టీ రామారావు గారు వెళ్తుంటే ఆయన కారుని ఆపేసేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నారు, మరిచెన్నారెడ్డి వెళ్తుంటే నువ్వు వదలడానికి వీల్లేదన్నారు. అది ఆఫీసర్లు అంటే. ఇవాళ అట్లా చెప్తే ఈడ్చి కొడుతున్నారు. రేపు కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ వద్దు, పొలిటికల్ గవర్నెన్స్ అని స్వయంగా ముఖ్యమంత్రులు రాజకీయ ఉపన్యాసం కాకుండా అధికారుల ఉపన్యాసాలు ఇస్తున్న రోజుల్లో నీతి దిగజారిపోయింది అనడానికి ఆయన వ్యాఖ్య. ఆయన చెప్పిన పాయింట్ ఏంటి చాలా స్పష్టంగా, యాజ్ ఫర్ రూల్ అయితే మేము ఒక కారు వాడామంటే ఆ కారు నా పర్సనల్కి వాడుకోకూడదు, ఓన్లీ అఫీషియల్ పర్పస్ కిందకి వాడాలా. ఓ స్కూల్కి మా పిల్లల్ని తీసుకెళ్ళడానికో, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళడానికో, లేకపోతే ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళేటప్పుడు నేను వెహికల్ వాడకూడదు. వాడటం నిబంధనలకు విరుద్ధం. కానీ కొన్ని రోజులు పోయాక మా ఆలోచనల్లో ఏం మార్పు వస్తుంది, అరే ఇప్పుడు నేను నిన్న ఆయన మాట్లాడాక నన్ను నేను గుర్తుకు తెచ్చుకున్నా. ఏదో ఒక టీవీ 9లో పనిచేసినప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి నేను అప్పుడు నాకు బండి కూడా లేదు, రిక్షాలో వెళ్ళడము లేకపోతే గనక ఆటోలో వెళ్ళడము చేసేవాడిని. నా జీతంలో అది 50% వెళ్ళిపోయేది, 10% వెళ్ళిపోయేది. ఎందుకయ్యా అంటే జీతం 10,000 రూపాయలు. నా ఫీలింగ్ ఏంటి, ఆఫీస్ పర్పస్కే వెహికల్ వాడాలి అంతే. వాళ్ళు ఇచ్చింది ఆఫీస్ పర్పస్కి అయినప్పుడు మన పర్సనల్గా వాడకూడదు అన్నటువంటిది. అప్పుడు ఒక స్టేజ్లో నాకు ఎప్పుడు ఈ విషయం అనిపించిందంటే, నన్ను మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేసినటువంటి ఒక బ్యాచ్ మా సందు చివరన 3 రోజుల పాటు వాళ్ళు అట్లాగే ఉన్నారట. వాళ్ళని గస్తీ తిరిగే పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుంటే నన్ను ఇప్పుడు ఆయన భీమవరం డిఎస్పీగా జయసూర్య గారు మనగా ఆయన్ని లేపడానికి వాళ్ళని పెట్టాడు ఒక రాజకీయ నాయకుడు. అతనికి సంబంధించిన పెద్ద సెటిల్మెంట్ వ్యవహారాలది ఇష్యూ చేశాం కాబట్టి. అప్పుడు మరి ఎందుకు పట్టుకోలేదురా అంటే, అక్కడ మా సందులో అప్పుడు కాలువగట్టును ఉండేటువంటి ఒక రోడ్డు పక్కన ఉండేవాళ్ళం అనమాట. ఆ సందులో ఒక పెద్ద బిల్డింగ్, అంటే ఆ పెద్ద ఆయన చెప్పాడు అంటే ఆ స్థాయి ఇంట్లో వాడై ఉంటాడు అనుకుని మా సందు మొత్తం మీద ఒకే ఒక్క ఇంట్లో బాగా
రిచ్ ఉందన్నమాట, 3 అంతస్తులు ఇల్లు. ఆ ఇంటి మీద కన్నేశారట, తాళం వేసి ఉందట, దాని మీద కన్నేసుకుని కూర్చుని ఉండిపోయారు. తీరా చూస్తే నేను ఆ సందు చివరిని ఎక్కడో కాలం కొద్దిగా 4 అడుగులు యువతల 1500 రూపాయలు ఇంటి అద్దె కానిస్టేబుల్ గారి ఇంట్లో ఉండేవాడిని. అది ఆ తర్వాత వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని నాకు చూపించినప్పుడు చెప్పినటువంటి అంశం. అప్పటికి టీవీలో నేను వస్తానని, ఆ టీవీలో నన్ను చూసి తెలుసుకుని నన్ను అటాక్ చేయాలని అడిగి తెలియదు, అప్పుడే కొత్తలు కాబట్టి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను రిక్షా మీద పోయి వాళ్ళు ఎదురుగుండాను 3 రోజుల పాటు. రోజు సాయంత్రం అయిపోయి రిక్షాలోనూ వెళ్ళిపోయాడు. నాకేంటంటే రిక్షాకు 10 రూపాయలు వాళ్ళకి గడిచినట్టు ఉంటుంది, ఎందుకంటే అప్పటికే ఆటోలు బిగిన్ అయిపోయినాయి. రిక్షా వాళ్ళ బ్రతుకు 10 రూపాయలు వచ్చినట్టు ఉంటుంది. అక్కడ ఒక ముసలాయన వెయిట్ చేస్తుండేవాడు. అయ్యా ముసలాయన, నువ్వు తొక్కడం నాకు బాగాలేదంటే, అయ్యా నువ్వు నాకు ఆ పేరు చెప్పి నా ఫుడ్ కొట్టబాక అనేవాడు. అట్లాగే అలవాటు అయిపోయి అట్లా వెళ్ళిపోయేవాడు. నేను రోజు వీళ్ళ ఎదురుగుండా రిక్షాలు దిగుతుంది, ఈయన రోజు మా ఎదురుగుండా రిక్షాలు దిగాడని చెప్పి వాళ్ళంటే గానీ ఆశ్చర్యం వేసి. ఇట్లాగా అతను అంత సిన్సియర్ గా ఒక ప్రైవేటు అంటే ఒక వ్యక్తి. అప్పుడు ఏంటి తర్వాత ఆలోచిస్తే ఉంటది, నేను అర్ధరాత్రి పూట ఇంట్లో పడుకున్నా నాకు ఫోన్ వస్తుంది, మర్డరో లేకపోతే ఇంకొక రిపోర్టర్ కూడా నేనే డిసైడ్ చేయాలి కదా, నేను పోవాలి లేకపోతే నా దగ్గర ఉన్న జూనియర్ పోవాలి, నా కెమెరామెనే పోవాలి. ఇట్లాగా నాకు రాత్రి పగలు నేను డ్యూటీలోనే ఉన్నా, కానీ నా ఫీలింగ్ వరకు నేను ఆ వెహికల్ ఇట్లాగ మెయింటైన్ చేసి. ఇట్లా కాకుండా కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను ఇంత చేస్తున్నాను కదా, నా ఈ పర్పస్కి పర్సనల్గా వాడుకుంటే ఏముందిలే అని నేను అనుకుంటాను. అలాగా అదే ప్రభుత్వం నన్ను చట్టబద్ధంగా అనుకున్నప్పుడు ఏ రోజైనా దర్యాప్తుకు ఆదేశిస్తే, ఆ దర్యాప్తులో ఏమయ్యా ఇప్పుడు ఆయనకి 30 ఏళ్ళే సర్వీస్ చేశారు, రోజుకి నెలకు వచ్చేటప్పుడు 300 లీటర్లు, ఏడాదికి వచ్చేటప్పటికి ఒక 3600 లీటర్లు, అలాగే 12 ఏళ్ళకి 30 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఇట్లాగ ఓ 40 లక్షలు 50 లక్షలు నన్ను కట్టండి అని చెప్పి అడిగితే, నాకు నోటీస్ ఇస్తే నేను కాదనడానికి లేదు, కోర్టు కూడా కాదనదు. ఎందుకు నేను ఇట్లా చేశానని. ఇది చట్టం అయితే, కాబట్టి చట్ట ప్రకారం అయితే నేను నేరం చేసినట్టే, తప్పు చేసినట్టే. కానీ నా నేను అవతల వాడి ప్లేస్లో కూర్చుంటే ఇంత కష్టపడుతున్నాడు కదా పోనీలే అని వదిలేయాలి. నేను వీళ్ళ విషయంలో అలా వదిలేయలేకపోయాను, చట్టబద్ధంగానే చేశాను, ఇందులో వేరే ఇంటెన్షన్ లేదు. ఇది ఆయన చెప్పింది. ఇందులో ఏమి ఆయన క్షమాపణ ఉంది, ఏం పశ్చాత్తాపం. ఆయన చెప్తున్నది ఏంటి, నేను పైసా తీసుకోలేదు, అతన్ని ఎంత విషప్రచారం చేశారు, కోట్లు తినేశాడని నేను చెప్తున్నా. నాకు ప్రవీణ్ ప్రకాష్ మీద గౌరవం ఏంటంటే, నేను 4 చోట్ల చూశాను, అది అతనికి కూడా తెలియదు. విజయవాడలో కమిషనర్ గా ఉన్నప్పుడు చూశాను ఎంత సిన్సియర్ అని. ఎవరికి మనకి జర్నలిస్టులు సాధారణంగా దూరిపోయి ఏదో ఒక పనులు చేయించుకునేది ఉంటుంది, ఎవరికి ఉండేది కాదు. ఈవెన్ అక్కడ అప్పుడు ఈ అమ్మాయి పంచుమర్తి అనురాధ అప్పుడే మేయర్, ఆమెను వీళ్ళు ఇబ్బంది పెడతానా సరే అతను సిన్సియర్ గా పనిచేసి అమ్మాయిని రక్షించుకొచ్చాడు. ఆ రోజున తెలియదు వీళ్ళకి. రెండవది గుంటూరు ఈ రోడ్ల వైడనింగ్ కి సంబంధించి, గుంటూరు విజయవాడ వైడనింగ్ ఎక్కడో దాని మీద హైకోర్టు దాకా వెళ్తే, హైకోర్టులో వాదిస్తున్నప్పుడు ఇతను ఎవరు సిటీ ప్లానర్ ని పిలిచి వాయించుతోంది హైకోర్టు. స్వయంగా లెగిసి ఇతను వెళ్ళి, ఐఎమ్ ద కమిషనర్, ఇతని పై అధికారి నేను, మీరు ఏదన్నా ఉంటే నన్ను శిక్షించండి అన్నాడు. మీరు ఇప్పుడు తీర్పులు ఇస్తారు, ఫస్ట్ స్టే ఇచ్చి పడేస్తారు, హైకోర్టు ఓపెన్ కోర్టులో మీరు స్టే ఇచ్చేస్తారు. ఇవాళ రోజున మేము 10 లక్షల రూపాయలు అనుకున్నది మీ స్టే కారణంగా ఓ 2-3 ఏళ్ళు పడుతుంది ఇదంతా పరిష్కరించుకోవడానికి, బట్ కన్స్ట్రక్షన్ షుడ్ బి డన్, లేకపోతే అది పని ఆగిపోతుంది మధ్యలో. 100 మందికి సంబంధించినటువంటి ఆపేసేసి కూల్చేసేసి ఒక 10 మందిది మీ స్టే వల్ల ఆగిపోతే ఈ పని 10 రూపాయలు అయ్యేది రేపు పొద్దున 50 రూపాయలు అవుతుంది. ఇది పబ్లిక్ మనీ నాశనం కదా. కాబట్టి నేను తీసుకున్నాను, ఏది మీరు కోర్టు స్టే ఇచ్చినా కోల్చమని చెప్పి ఆదేశించింది నేను, యాక్షన్ నా మీద తీసుకున్నాను అడిగాడు కోర్టులో. హైకోర్టు చాలా సీరియస్ అయిపోయి, ఇట్లాంటి వాడు ఐఏఎస్ కి పనికిరాడు, అడ్మినిస్ట్రేషన్ మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ పనికిరాడు, ఇతను తీసుకెళ్లి లూప్ లైన్ లో పెట్టమని ఆదేశించింది. అంటే అక్కడ అతను ఏమని చెప్పాడు, సమాజం కోసం చెప్పాడు. అతనే లేకపోతే బెజవాడ గుంటూరు రోడ్లు వైడింగే ఉండేది కాదు, అతనే లేకపోతే బెజవాడ గుంటూరు రోడ్డు వైడింగ్ లేదు. అలాగే వైజాగ్ బీచ్ రోడ్డు సెట్ చేసింది అతను. నేవీ వాళ్ళతో మాట్లాడి ఆ లోపలికి ఇసుకంతా గ్రెడ్జింగ్ చేసి ఇసుకని తీసుకొచ్చి ఒడ్డుకు పోయిచ్చి ఆ ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఆ ప్రాంతం అంతా సెట్ చేయించినోడు అతను. అలాగే నేను తర్వాత అతను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాక నేను నా ఛానల్లో జాబ్లో భాగంగా ఖమ్మం జిల్లా అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండల మీదన
అక్కడ 8 కొండలు 9 కొండలు అట్టు ఉంటాయి. ఆ పైన ఒక్కొక్క కొండ మీద 15-20 మంది మాత్రమే కుటుంబాలు ఉంటాయి. ఆ చెంచులు ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, గోండ్లు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి ఇతను అక్కడ ఐటీడీ ఆఫీసర్ గా ఉన్నప్పుడు టీచర్లను అపాయింట్ చేశాడట. నాకు ఇతను చెప్పలా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ పాఠాలు చెప్తున్నారు. ఇక్కడ దాకా ఎట్లా వస్తున్నారంటే గతంలో ఐటీడీ ఆఫీసర్ గా ప్రవీణ్ ప్రకాష్ చేసిన టైంలో ఈ కొండలన్నీ ఎక్కాడు ఆయన. ఇక్కడ స్టడీస్ కి సంబంధించి ఇబ్బంది అవుతుందని గమనించారు. ఇలా కిందకు వచ్చి చదువుకోమంటే చదువుకోవడానికి రోజు కిందకి ఎక్కడ వస్తామన్నారు. పోనీ పైన చెప్దామంటే ఇక్కడ మాల చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి మీకు స్టడీస్ చాలా ముఖ్యం, మీ జీవితాలు ముఖ్యం అన్నటువంటిది అతను చెప్పుకొచ్చి వాళ్ళకి అక్కడ 2 టీచర్లు మళ్ళీ 15 రోజులు అక్కడ ఉంటాడు, 15 రోజులు సెలవు. మళ్ళీ రెండో టీచర్ 15 రోజులు వాళ్ళకి ఎగ్జామ్స్ మాత్రమే కిందకు వచ్చి రాయాలి, లేదా అక్కడే రాయమన్నాడు. తద్వారా ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టు అలా తర్వాత పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ అట్లా చదివినటువంటి వాళ్ళు. అంటే అతను ఎంత ముందు చూపుతూ ఆలోచించాడు. అది నేను అక్కడ స్టోరీ చేసినప్పుడు తెలిసింది. ప్రవీణ్ ప్రకాష్ ఇక్కడ చేశాడా ఐటీడీఏకి చేశాడా నాకు తెలియదు, వాళ్ళు చెప్తే గాని. అట్లాగే వైజాగ్ లో నేను చూసా. నేను అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నాగం జనార్దన్ రెడ్డి ఏమో విషజ్వరాలతో చచ్చిపోయారని స్టేట్మెంట్, రోసి ఏమో ఎవరు విషజ్వరాలతో చచ్చిపోలేదు అన్నట్టు స్టేట్మెంట్ అసెంబ్లీలో రచ్చరచ్చ నడుస్తుంది. ఆ టైంలో నేను TV9 లో ఉన్నప్పుడు నేను విజయవాడలోనే ఉన్నాను. బట్ నాకు అడిషనల్ గా అప్పుడు జాఫర్ సెలవు మీద ఉంటే నన్ను పంపించారు అక్కడికి. అలా ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తే వెళ్తే నన్ను పంపించారు. నేను ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తిండి లేదు వాళ్ళకి, జ్వరాలు కాదు అది వాస్తవంగా చెప్పాలంటే. ఈ నెల రోజుకి 30 రూపాయల పని, అది కూడా నెలలో 10 రోజులే. పనస తొనలో ఒక రోజు, పనస తొక్క ఒక రోజు, పనస పొట్లు ఒక రోజు, ఇట్లా తిని బ్రతికేసేటటువంటి దాంతో పాటు వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఒక తొట్టి కడతారు. కొండ మీద వచ్చినటువంటి నీళ్లు తొట్టులోకి వస్తే ఆ తొట్టుకు ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డలో నుంచి రెండో తొట్టులోకి వచ్చి ఆ రెండో తొట్టులో నుంచి దాంట్లో బ్లీచింగ్ వేసి మూడో తొట్టులోకి నీళ్ళు వచ్చి అవి పట్టుకుని అదే సేఫ్ డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ పూర్తి అయిపోయిందని రికార్డులో చూపెడుతుంది ఐటీడీ. బట్ అక్కడ జరిగేటటువంటి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఇదే, అంతే తప్పించి కింద నుంచి వాటర్ ప్రాజెక్టులు పైకి వెళ్ళి నీళ్ళు ఇచ్చేవి కాదు అక్కడ. అది నేను అప్పుడు అబ్జర్వ్ చేసింది. ఆ నీళ్లు అది చూస్తే ఎర్రగా కనబడుతున్నాయి, ఆ నీళ్లు అవి తాగుతున్నారు. ఇది తిని అది తాగి కడుపు తేడా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే డాక్టర్ ఉన్నాడు, కింద దాకా వెళ్ళాలంటే డోలీలు పట్టుకుపోవాలా, లేదా ఓపికలు ఉండవు. చివరికి అక్కడ ఏ నియమంలో అడిగితే ఈ జ్వరాలకి వాడే మందులో లేకపోతే కడుపు నొప్పికి వాడే మందులో పవర్ఫుల్ మందులే ఉంటాయి, అందులో డౌట్ లేదు. అవి ఇస్తున్నారు, అవి వేసుకుని చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇట్లాంటిది అప్పుడున్నటువంటి గిరిజన హెల్త్ ఆఫీసర్ 5,800 మంది చచ్చిపోయారు 6 నెలల్లో అని చెప్పేసి ఇచ్చినటువంటి నివేదిక, డిఎంహెచ్ఓకి పంపించిన నివేదిక కాపీ ఒకటి నా చేతికి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రభ రిపోర్టర్. వాళ్ళ పేపర్కి పంపించిన వాళ్ళకి అది అవగాహన రాక రాసుకోలేదు వాళ్ళు. అది నాకు ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రభ స్టెంగర్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్నట్టున్నాడు అక్కడ. అది చూసి నేను దాన్ని పట్టుకుని పెద్ద ఎత్తున ఇష్యూ చేసిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ ఫోన్ చేశాడు. నాకు ఆయన చేయడం ఏంటి, అసలు మామూలుగా అయితే ఆయన ప్రెస్తో మాట్లాడేది తక్కువ అనమాట. నాకు ఫోన్ చేస్తే మీరేంటి సార్ అంటే, నేను ఇప్పుడు వైజాగ్ కలెక్టర్ కదా, నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను వైజాగ్ చూడట్లేదు కదా. ఈ 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు వీళ్ళది ఐడియా ఉంది, కానీ ఆయన వైజాగ్ కలెక్టర్ చేస్తున్నారు నాకు ఐడియా లేదు, పట్టించుకోలేదు. అంటే నేను అది ఎంతసేపటికి అప్పుడు ఫీల్డ్ లో తిరగడమే కదా, పర్టికులర్ గా ఉండేది కదా. నా పరిధిలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఎవరు, ఐపీఎస్లు ఎవరు, ఇలాంటివి చూసుకునేవాడిని, కానీ వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలు ఇట్లాంటి ఐడియా ఉండే అలా పట్టించుకునేవాడిని కాదు. నేషనల్ ఇంటర్నేషనల్ కూడా అప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇయే ఎక్కువ ఉండే. అప్పుడు ఏంటి అసలు ఒరిజినల్ గా నేనేం చేయాలన్నారు. సరే ఇది ప్రాబ్లం అన్న, ప్రాబ్లమే చెప్పా నేను. రెండో రోజు పొద్దునికి నాకు అక్కడ ఉన్న నాకు ఈ లెటర్ ఇచ్చిన కుర్రోడు ఫోన్ చేశాడు. సార్ వాటర్ ట్యాంకులు వచ్చినాయి సార్, బియ్యం వచ్చినాయి సార్, కూరలు వచ్చినాయి సార్ అని చెప్పేసి. నేను చెప్పింది ఇట్లా ఆహారానికి సఫర్ అవుతున్నారు వాళ్ళు, బియ్యం డబ్బులు లేవు వాళ్ళకి. ఇది అంటే రాత్రికి రాత్రి వాటర్ ట్యాంకర్లు వెళ్ళి కరెక్ట్ గా ఆ దెబ్బతో ఆ పాడేరు ఆ ఏజెన్సీ చరిత్రలో అతి ఎక్కువ మరణాలు జరిగిందప్పుడే, అలాగే కంట్రోల్ అయింది ఆ తర్వాతనే. అప్పుడే ఇతను కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు, ఫుడ్ బ్యాంక్ సిస్టమ్ అని. ప్రభుత్వం 50 బస్తాలు 100 బస్తాలు బియ్యం అక్కడ ఉంచేస్తాయి, వీళ్ళకి అక్కడ కనుక బియ్యం లేకపోతే ఆ బియ్యం వాడేసుకోవచ్చు. వాడేసుకుని మళ్ళీ వీళ్ళకి పని వచ్చినప్పుడు ఆ డబ్బులు వచ్చినప్పుడు ఆ బియ్యం జమేస్తారు, రేషన్ వచ్చినప్పుడు. అట్లాగా అలాంటి ఒక చక్కటి సిస్టమ్ ఇది ఎవడు ఆలోచిస్తాడు? ముఖ్యమంత్రి జెన్యూన్ గా అద్భుతంగా చేయించాడు, ప్రజలకి చెయ్యాలి. నేను చూసినటువంటి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇప్పుడు నేను అదే చెప్తా, డాక్టర్ డిటి నాయక్ లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు కూడా నేను సిన్సియర్ ఆఫీసర్ గానే చూసా, చెడ్డ ఆఫీసర్ గా చూడలేదు.
నేను అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు కూడా చెప్పాను, సిన్సియర్ ఆఫీసర్ ఆయన మీద నెగిటివ్ అంటున్నారు, పెద్ద పెద్ద రౌడీల్ని బొక్కలో దోసినోడు విజయవాడలో అన్నటువంటి. అట్లాగే సురేంద్ర బాబు అయినా, లేకపోతే కనుక ఐఏఎస్లో బిఆర్ మీనా కావచ్చు, లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, రజిత్ భార్గవ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, నవీన్ మెట్టల్ కావచ్చు, ఇట్లా ఆఫీసర్లను సిన్సియర్ చూసా. నాకు ఇప్పుడు వాళ్ళల్లో కొంతమందిని చూసి కరప్షన్ కేసెస్ మీదనంటే నాకు బాధేస్తుంది. అది వాళ్ళు మారారా అంటే తర్వాత అబ్జర్వ్ చేస్తుంటే కనబడుతుంది ఏంటంటే ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు వాళ్ళు. వాళ్ళ మీద నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కడుపు పంటతో ఇప్పుడు కేసీఆర్ నేమ్ పీకలేక అరవింద్ కుమార్ని వెంటాడుతున్నాం, జగన్ నేమ్ పీకలేక తీసుకొచ్చి ఇక్కడ ఐపీఎస్ ఆంజనేయులను లేకపోతే ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నాం, చంద్రబాబు నేవి చేయలేక ఏబి వెంకటేశ్వరరావు మీదకి వెళ్ళాము. ఇట్లాగా అధికారులు హింసిస్తున్నాం మనం. బట్ ఆ అధికారులు నిజంగా సిన్సియర్ గా చేసే వాళ్ళని ఇవాళ పనికిరారు అంటున్నాం మనం. సిన్సియర్లను దొంగలుగా చేస్తున్నాం మన మీడియా ద్వారా. మీడియా కట్టు తప్పుతోంది, మీడియా పట్టు తప్పు. దానికి ఎవరో అతీతం కదా ఏ ప్రభుత్వం కూడా, జగన్ గాని చంద్రబాబు గాని. ఈ దరిద్రం గత 10-15 ఏళ్ల నుంచి వచ్చిందండి. రాష్ట్ర విభజన అప్పటి నుంచి పుట్టిన దరిద్రం ఇది. అంతకుముందు ఇంత దరిద్రం లేదు. అంతకుముందు ఈవెన్ హైదరాబాద్ లో కూడా నేను చూసినటువంటి అది. అరే మీకు తెలుసో తెలీదో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి అంటే ఇవాళ రోజున పాపం వాళ్ళు ఎందుకున్నారా అనిపిస్తుంది. వీళ్ళు సంతకాలు పెట్టే చోట అవుతున్నది, లేకపోతే బస్సుల గురించి ఎట్లాంటివి నడుస్తున్నది. బట్ విజయవాడకు సంబంధించినటువంటి డిటిసి పేరు శ్రీనివాస్ గారు, ఏదో పేరు గుర్తు రావట్లేదు, బట్ శ్రీనివాస్ గారు అనుకుంటా. మేయర్ తో పాటుగా డిప్యూటీ మేయర్, ఇతర అధికారులకు సంబంధించినటువంటి ఈ బల్బ్స్ ఉంటాయి కదా, అవన్నీ పీకి పారేశాడు. పెద్ద రచ్చ నడిచింది. ఆయన రూల్ బుక్ చూపెట్టాడు, అసలు వీళ్ళకి లేదు ఈ అధికారం, ఓన్లీ కమిషన్ అదేది జ్యుడిషియల్ ఆఫీసర్లకు మాత్రం ఉండాలి, వీళ్ళది రెడ్ పెట్టుకున్నారు, రెడ్ కాదు మీరు బ్లూ పెట్టుకోవాలని చెప్పి తెలిసాడు. అది కూడా ఒక మేయర్కి ఉంది, మిగతా అది లేదని చెప్పుకొచ్చారు. డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా పెట్టుకునేవాళ్ళు, సలహాదారులు వీళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. పీకి పడేశాడు ఆయన. ఎంత సిన్సియర్ ఆఫీసర్ నాకు ఇవాళకి గుర్తుంది. అదే ఆఫీసరు హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీలో మంత్రులు అని పీకేశాడు. మంత్రులకు కూడా లేదట అధికారం, గవర్నర్కి ముఖ్యమంత్రికి తప్పించి. ఆయన అది చెప్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉండగా ఆ అధికారి తీసేస్తే అసెంబ్లీలో మీడియా అంతా హైలైట్ కవర్ చేసింది అతని మీద యాక్షన్ తీసుకోలేదు రాజశేఖర రెడ్డి. తర్వాత తనే చట్టం తెచ్చాడు, వీళ్ళకి ఉండాలని రవాణా చట్టం మార్చాడు. ఇది లెక్క. ఇప్పుడు నువ్వు సిన్సియర్ గా చేసేటటువంటి అధికారుల కోసం చట్టాలు మార్చేస్తున్నారు, అది పోయి ఇప్పుడు సిన్సియర్ అధికారులు దొంగల్ని చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టు వాళ్ళ ఉన్న అధికారులందరూ రేపు పొద్దున జగన్ టైంలో పనిష్మెంట్ ఫేస్ చేస్తారా? జగన్ టైంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు టైంలో పనిష్మెంట్ ఫేస్ చేస్తారా? వీళ్ళు తిరగబడాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు సంఘాలు ఊరికి నేను నేలకి గీసుకోవడానికి, భోజనాలు చేయడానికి, బిర్యానీలు తినడానికి కాదు. వి షుడ్ ఆస్క్, ఎందుకు మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా? మేము రాజ్యాంగబద్ధంగా చేస్తామండి, లేదా రాజ్యాంగ రక్షణ కల్పించండి మాకు. మీరు చెప్పినట్టే చేయాలి, రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయంగా అంటే రక్షణ కల్పించండి మాకు అని అడగాలి. లేకపోతే వీళ్ళేంటి పాపం అన్యాయంగా కుటుంబాలు రోజు ఏడవాల్సిన పరిస్థితి ఏంటి? వీళ్ళ మీద రోజు ఈ వార్తలు ఏంటి? వీళ్ళందరూ దొంగలు అవ్వడం ఏంటి? నాయకులు హీరోలుగా చలామణి అవ్వడం ఏంటి? ఈ రీల్ వెనక నీతి కూడా 2 మొక్కలు అయిందా? 5 ఏళ్ళు సీనియర్ గా ఉన్న ఈయనకంటే 5 ఏళ్ళు సీనియర్ అయిన ఏబి వెంకటేశ్వరరావు మీద ఈయన అనవసరంగా అప్పుడు అంటే ఆయన అందం ఓకే నర్వస్ గా ఫీల్ అయిన ఆ టైంలో అని చెప్పి అన్నారు అనేది వీళ్ళు రాసింది. అలాగే ఈయన చెప్పింది ఎంతవరకు వాస్తవం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు క్లియర్. అందులో అదే నేనంటోంది, వీళ్ళు వార్తని వక్రీకరించారు కానీ నా సీనియర్ కి సంబంధించినటువంటి చూసేటప్పుడు నేను ఫీల్ అయ్యాను, కానీ రాజ్యాంగబద్ధంగా నేను చేశాను, ఎక్కడా తప్పు చేయలేదు దాంట్లో. కాకపోతే ఆ తర్వాత నేను ఏం ఫీల్ అయ్యాను, నేను ఆయన ప్లేస్ లో ఉంటే ఎలాంటి ప్లేస్, ఎందుకు ఈయన ఇప్పుడు హ్యూమిలియేట్ చేయబట్టి, అంటే ఈయన ఆ ప్లేస్ లో ఉంటే నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుదును అనే మాట చెప్పాను. అదేది వ్యక్తిగతంగా, అంతేగాని ఇది కాదు. నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ డ్యూటీ బైండెడ్ ఫెలోస్. అది ఏబి వెంకటేశ్వరరావు గారు మీద జగన్ కోపం ఏంటి, వీళ్ళ పని చేశారు అన్నటువంటి. ఆయన ఏబి వెంకటేశ్వర గారు అయితే నేను ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడలేదని చెప్తాడు, ఏది ఎమ్మెల్యేలని ప్రభుత్వం నుంచి మారి రమ్మన్నది. బట్ నాది మిగతా డ్యూటీ లాగా చేశానని చెప్తున్నారు. మేబీ వాళ్ళకి సంబంధించి లూప్ హోల్స్ గవర్నమెంట్కి ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ డ్యూటీ, ఆయన ఉద్యోగం, ఇంటెలిజెన్స్. అంటే ప్రవీణ్ ప్రకాష్ గారు ఒత్తిడికి గురయ్యాడా? ఏం కాదు కదా, ఆయన చెప్తున్నది ఏంటి, ఆ రోజున నా దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగా ఆ ఫైల్ చూసినప్పుడు సహజంగా సైకలాజికల్ గా ఫీల్ అవుతాం. అట్ ద సేమ్ టైం నేను ఏం పని చేయాలి, చట్టబద్ధంగా చేయాలా చట్ట విరుద్ధంగా చేయాలన్నప్పుడు చట్టబద్ధంగా చేయాలి. ఆ హోదాలో ఉండి ఈయన కావాలంటే రిజెక్ట్ చేయాలని చేయొచ్చు కదా? చెయ్యొచ్చు. అప్పుడు ఏంటి ఎక్స్క్లూజివ్ పవర్స్. రేపు పొద్దున్న దాన్ని ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే, ఇప్పుడు కోర్టులో జడ్జిలకు మాత్రమే ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయండి. రేప్ చేసినోడికి కూడా
ఇప్పుడు నిన్న ఎవరో 30 మందిని చంపేసినటువంటి వాడికి సంబంధించి పిల్లల్ని చంపేసిన వాడికి ఉరిశిక్ష రద్దు చేశారు, యావజ్జీవ కారాగార శిక్ష చేశారు, ఇప్పుడు విడిచిపెట్టేశారు. వాళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. కానీ అదే అధికారి తప్పు చేస్తే అదే జ్యుడిషియరీ శిక్షిస్తుంది. ఇప్పుడు ఆంజనేయుల్ని డ్యూటీనే చేశాడు అతను, జైల్లో పెట్టలేదా? సంజయ్ డ్యూటీనే చేశాడు, జైల్లో పెట్టలేదా? డ్యూటీ ఒరిజినల్ గా రూల్ ప్రకారం అయితే కనుక ఎవడు డ్యూటీ చేయట్లేదు స్టిల్ నౌ. ఇవాళ అధికారులు రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనియట్లేదు రాజకీయ పార్టీ. అదే కదా, ప్రభుత్వాల్లో ఎవడున్నా సరే వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు, ప్రతిపక్షం మీదకి వీళ్ళని అస్త్రంగా వాడుతున్నారు. ఇదివరకు ఏంటంటే రాజకీయాన్ని నాయకులు చూసుకునే వాళ్ళు అధికారుల్ని డ్యూటీ చేయనిచ్చేవాళ్ళు. ఇప్పుడు అధికారుల్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. వాళ్ళు బలైనప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో తిరగాల్సి వస్తుంది, లేదా వాళ్ళు వీళ్ళకి బానిసలుగా పనిచేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఐఏఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, కానీ అందరూ బయట పెట్టరు. ప్రవీణ్ ప్రకాష్ గారు కాబట్టి ఇప్పుడు చెప్పడం వల్ల సెన్సిటివ్ అతని మీద వస్తే ట్రోలింగ్స్ తట్టుకోలేకపోతున్నాడు. నా దృష్టిలో అయితే అతను రాజీనామా చేస్తుంది కూడా ఓవర్ సెన్సిటివ్. ఇదివరకు నేను అతను చూసింది ఎమోషనల్ ఫెయిల్. ఈవెన్ ఈ వీళ్ళు ధారణ చేస్తే ఒక కమిషనరు కార్పొరేషన్ మీటింగ్ ను బాయ్కాట్ చేసి వెళ్తాడా? వెళ్ళాడు ఇతను కానీ అరవింద్ కుమార్ గాని. మీరు మా అధికారులు మా ఉద్యోగుల్ని తప్పుపడుతున్నారు, మా ఉద్యోగులకి హెడ్ నేనని చెప్పేసి బాయ్కాట్ చేసి వెళ్ళినాడు అతను. ఫ్రమ్ ద బిగినింగ్ రూల్స్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి టీచర్ల విషయమే ఉంది. ఏంటి అతను చేసిన తప్పు? చదువుకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయడం తప్ప, నువ్వు చదివించవయ్యా అని చెప్పడం తప్ప, నువ్వు సరిగ్గా చెప్పట్లేదని చెప్పడం తప్ప. నువ్వు అదే ఇప్పుడు మనం ఏమంటున్నాం, గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు పంపించట్లేదు మన బిడ్డల్ని? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ స్కూళ్ళని బాగు చేసిన ప్రవీణ్ ప్రకాష్ ని దొంగని టీచర్లు అంటే నువ్వు అవునవునని చెప్పేసి అతన్ని దూషిస్తుంది. నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో సరిగ్గా చెప్పబోతే నువ్వు ఊరుకుంటావా? ప్రైవేట్ స్కూల్లో అదే పని పేదల బిడ్డల కోసం అతను చేస్తే పాపమా శాపమా? అతన్ని తిడతామా? ఇదే టీచర్లు ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ ప్రకాష్ ని విలన్ గా చిత్రీకరించారో ఆ టీచర్లు వాళ్ళ బిడ్డలకి సరిగ్గా చెప్పబోతే, వాళ్ళ బిడ్డలందరినీ ప్రైవేట్ స్కూళ్ళలోనే కదా చదివిస్తుంది, వాళ్ళకి సరిగ్గా చెప్పబోతే ఆ స్కూళ్ళ మీద వదిలేస్తారు వీళ్ళు. పర్లేదులే అని చెప్పేసి స్కూల్కి వెళ్ళకుండా అటెండెన్స్ వేయించుకుంటే ఓకేనా? లేకపోతే పాఠాలు ఏది పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చదవడం రాకపోతే తన బిడ్డకి అట్టా ఉంటే ఒప్పుకునేవాడా ఏ టీచర్ అన్నా? ఈ ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటాడు కదా. ఇక్కడ స్కూల్ అది చేయట్లేదనే కదా ఆయన ప్రశ్నించింది. దాన్ని ఆయన దొంగం చేశారు. బేసిక్ గా ఏంటంటే యథార్థవాది లోక విరోధి అనేది ఇప్పుడు స్పష్టం. ఇందులో రాజకీయాలు ఏం చూడడానికి ఏం లేదు. ఫైనల్ గా ఆ మొత్తం వీడియో నేను విన్నాక మాత్రం చివరికి చేత్కరించబడింది. నాకు అసహ్యం వేసింది. జర్నలిజం, ఈ సమాజం ఇంతగా దిగజారుతున్నాం మనం. ఎందుకంటే అతను చెప్పినటువంటిది ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దీంట్లో మొక్క పెట్టుకుని క్షమాపణ చెప్పాడు, లొంగిపోయాడు, వంగిపోయాడు, పొంగిపోయాడు, పడుకున్నాడు అని చెప్పి దిక్కుమాలినటువంటి అనలైజేషన్ ఏదైతే ఉందో, వక్రీకరణ ఇంత నీచంగా మనం ఉన్నప్పుడు, అంటే నైతిక విలువలు చచ్చిపోయినాయి. మందు తాగడంలో తప్పు లేదు, సిగరెట్ తాగడంలో తప్పు లేదు, లేకపోతే అమ్మాయిలతో పడుకోవడంలో తప్పు లేదు, లేకపోతే విధులకి దూరంగా ఉండటంలో తప్పు లేదు, లంజ పనులు చేయడంలో తప్పు లేదు, దొంగ పనులు చేయడంలో తప్పు లేదు అని చెప్పి సినిమాలు లేకపోతే సీరియళ్ళు వస్తా, లేకపోతే రోజు మనకి ఇప్పుడు కొత్త మొరేల్ కథలు నేర్పుతున్నటువంటి రోజుల్లో, ఇక రాబోయేటటువంటి రోజుల్లో మనం మొరేల్ అంటే ఏంటి అంటే మన ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా బ్రతకడానికి అడ్డొచ్చేదంటే ఏది మొరేల్ కాదని చెప్పేటటువంటి సిచ్యుయేషన్ లోకి దిగజారిపోతున్నాం అనేది మాత్రం అర్థం. కానీ వ్యక్తిగత సిన్సియారిటీ అయితే కనిపిస్తుంది పర్ఫెక్ట్ అందులో ఆ వీడియోలో. రైట్. ప్రవీణ్ ప్రకాష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఒక సిన్సియర్ అధికారి అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆయన నర్వస్ గా ఆ టైంలో ఫీల్ అవడం, ఇంకా ఫీల్ అవుతున్నారు అనేది ఆ రియలైజేషన్ కోసం అయితే ఆ వీడియో తీశారు. కాకపోతే ఇందులో దురదృష్టకరమైన అంశం ఏంటంటే దాన్ని వక్రీకరించుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనువదించుకోవడం, దాన్ని తగ్గట్టు రాసుకోవడం అనేది ఇంకా రాజకీయాలకి ప్రస్తుతం ఉన్న మీడియాకు ఒక పరాకాష్ట అని చెప్పుకోలేము.